ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నమ్ముచున్నాము ప్రభువా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. దేవా, నీ ఆత్మకార్యాలు ఇక్కడ బలంగా జరగాలయ్యా. నీ పునరుద్ధరణ శక్తి ఇక్కడ బలంగా చూడాలి ప్రభా. నీ స్వతంత్రత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలు అనుగ్రహించబడాలి ప్రభా. ప్రతి బంధకాలు ఇప్పుడు మొక్కలుగా చేస్తున్నాము. స్టార్ట్ ప్రైజింగ్ హిమ్, స్టార్ట్ ప్రైజింగ్ హిమ్, స్టార్ట్ ప్రైజింగ్ హిమ్. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపులో ఆమేన్. మూసివేసినావు నా కష్టకాలమందు, నే ప్రార్థించగానే విడిపించిన నా యేసయ్యా. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహపులో. ఎందుకంటే నా ప్రతి సైతాన్ని ముగిస ప్రభ వెరగొట్టు వాడలపై నా కష్టకాలమందు నే ప్రార్థించగానే విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల. ఆమేన్, ఆమేన్. నీ నామములోనే విశ్వాసంతో ప్రకటిద్దామా? ప్రకటిస్తున్న ప్రతి ఒక్క జీవితంలో ఉంది. త్యాగములోనే మాకు విడుదల. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు. నీ నామంలో మేము ప్రార్థిస్తే నువ్వు కార్యం జరిగిస్తానన్నావు తండ్రి, మహిమపరచబడినట్లుగా. మేము ప్రార్థన చేస్తే మమ్మల్ని విడిపిస్తానన్నావు ప్రభా, మమ్మల్ని స్వస్థపరుస్తానన్నావయ్యా, మాకు జవాబునిస్తానన్నావయ్యా, మమ్మల్ని బాగు చేసే దేవుడు అయ్యా నువ్వు. ఇదిగోనయ్యా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బాగు చేయి, ప్రతి ఒక్కరిని విడిపించు, ప్రతి ఒక్కరిని స్వస్థపరచు. ప్రతి విరిగిన కుటుంబాన్ని చూడు ప్రభా, ప్రతి విరిగిన కుటుంబాన్ని చూడు. ఈ సమయంలో విరిగిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము, విరిగిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. కలవరపరిచే ఆత్మలు, సమాధానాన్ని పాడు చేసే ఆత్మలు, జీవితాన్ని కుటుంబాన్ని పాడు చేసేవారు ఆత్మలు, వాటిని ఎదిరిస్తానికి ప్రార్థన కోరే ప్రతి ఒక్కరు నిలబడండి.
నా కుటుంబంలో సమాధానం కావాలి, నా కుటుంబం కట్టబడాలి, నా కుటుంబం బాగు చేయబడాలి, నా కుటుంబం మేలు జరగాలి, నా కుటుంబంలో ఐక్యత కావాలి, నా కుటుంబం దేవుని నామ మహిమార్థమే ఉండాలి, నా కుటుంబం దేవుణ్ణి సేవించాలి. నేను నా ఇంటి వారి యెహోవాని సేవించాలని ఆశపడుతున్నాము. నేను నా ఇంటి వారు యేసునామము మహిమార్థమై జీవించాలని ఆశపడుతున్నాము. నేను నా కుటుంబము దేవుని శక్తితో నింపబడాలని ఆశపడుతున్నాము. నా కుటుంబము బాగుపరచబడాలి. నేను ఆశపడుతున్నాను. నన్ను వారు లేచి నిలబడండి. So I'm telling you, the power of God is very strong here. నువ్వు నమ్ముతున్నామంటే నీ జీవితంలో నీ కుటుంబంలో జరుగుతుంది. ఇదిగో నా కుటుంబం వేరుపరచబడింది అంటున్నామేమో, ఇదిగో దేవుడి చేతుల్లో సమర్పించుకుంటే దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. నీ కుటుంబాన్ని కడతానికి, నీ జీవితాన్ని బాగు చేస్తానికి, నిన్ను స్వస్థపరుస్తానికి మరొక అవకాశము, మరొక తరుణము, సమాధానం, ఐక్యత, సంతోషము మన కుటుంబాలను అనుగ్రహించే దేవుడు అండి. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే విశ్వాసంతో నా కుటుంబం కట్టబడాలి, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా త్రాగుబోతు భర్తను మార్చు, పిచ్చి కార్యాల్లో జీవిస్తున్న నా భార్యను విడిపించు, ముట్టి బ్రతుకులు బ్రతుకుతున్న నా భాగస్వామిని చూడయ్యా, అజ్ఞానంలో ఉన్న నా భాగస్వామిని చూడు ప్రభా, ఇంకా చీకటిలో ఉన్న నా భాగస్వామిని చూడు ప్రభా, ఇంకా త్రాగుడికి మత్తు పాతాలకి అలవాటైన నా భాగస్వామిని చూడు ప్రభా. విడిపించయ్యా, బద్ధకాల నుండి విడిపించు, బాగు చేయి. నా కుటుంబం కట్టబడాలి, నా బిడ్డలు ఫలించాలి, నా కుటుంబం సమాధానంతో ఉండాలి, నా కుటుంబంలో ఆనందం ఉండాలి ప్రభా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఒకరి పడతా ఒకరు లేపేలాగా నా కుటుంబం ఉండాలి అయ్యా. అవా, నా కుటుంబాన్ని కట్టవా, నా కుటుంబాన్ని కట్టవా, నా కుటుంబాన్ని కట్టవా. అడగండి, దేవుని అడుగుదామా, దేవుని అడుగుదామా. నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా. The glory of God is strong in this place. ఇదిగోనయ్యా, పాడైన కుటుంబాలను చూడు ప్రభా, చెదిరిన కుటుంబాలను చూడు ప్రభా, విరిగిపోయిన కుటుంబాలను చూడు ప్రభా. దేవా, భర్త విచ్చలవిడి జీవితాలను జీవిస్తున్నానేమో, అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నాడేమో, ఇంకా త్రాగుడికి బానిసై ఉన్నాడేమో, కుటుంబాన్ని పోషించాలని పరిస్థితులు ఉన్నాడేమో.